హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు సూర్య వ్లాగ్. ఈ ఇయర్ మేము న్యూ ఇయర్ని పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. వాళ్ళకి డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేసి చిన్న చిన్న ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేయాలనుకుంటున్నాము. వాళ్ళకి ఎలాంటి గేమ్స్ పెడతాము, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎవరు విన్నర్స్గా నిలుస్తారు అనేది కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇవన్నీ పిల్లలకి ఇవ్వడానికి మేము రెడీ చేసిన గిఫ్ట్ ప్యాక్స్. వీటిలో చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళకి సరిపడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము వీళ్ళకి ఒక అరౌండ్ 5 to 6 గేమ్స్ ప్లాన్ చేసాము. అందులో ఒకటి 1 to 10 నెంబర్స్ చెప్పడము అండ్ లెమన్ అండ్ స్పూన్ రన్నింగ్ రేస్ అలాగనమాట. సో విన్నర్స్గా ఎవరు ఉంటారో చూస్తూనే ఉండండి. అండ్ విన్నర్స్ని కంగ్రాచులేట్ చేయడం మర్చిపోకండి. రెడీ 1 2 3 స్టార్ట్. సెకండ్ ఫస్ట్ సెకండ్. నీ పేరేంట్రా? సరే ఇద్దరు పేర్లు లేదు, మళ్ళీ ఇంకో రౌండ్ పెడదాం. రెడీ రెడీ ఇద్దరు వచ్చారా టైంకి. సరే ఓకే. 1 2 3 రెడీనా? వెరీ గుడ్. వినండి, పరిగెట్టకండి ఇద్దరు. 1 2 3 గో. నెమ్మదిగా పరిగెట్టక్కర్లా, గీత బయట ఉండాలి. గీత బయట. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. కొట్టు. రెడీ గట్టి కొట్టు. నన్ను కాగాలి, నువ్వు ఆపోజిట్ లో ఉండాలి. రెడీ రెడీ. అరే షణ్ముఖ్ రారా, నువ్వు బయటకు వచ్చి పోగొట్టు. చాలు. అటు ఇటు వెనకాల పోవాలి. అరే రెడీ, కొట్టమ్మా కొట్టు. అరే
ఎవరు పెడతారో వాళ్ళు విన్నర్స్. నేను చెప్తున్నా, ఆగు ఆగు, నేను చెప్పలా. 1 2 3 గో. అయిపోయింది విన్నారు. లెమన్ స్పూన్ ఫస్ట్ నంబు దా. క్లాప్స్ కొట్టాలి అందరూ. రండి, ఎవరో ఒకరు రండి, మీరు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు రండి. అంకుల్ గారు, రెడ్డి గారు రండి. గాయత్రి క్లాప్స్. వెరీ గుడ్. నెక్స్ట్ షణ్ముఖ్. క్లాప్స్ క్లాప్స్ అందరూ క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్. దా ఇంకో బుట్ట తీసుకో. వెరీ గుడ్. అమ్మయ్య, 2 hours తర్వాత మాకు బ్రేక్ దొరికింది. గేమ్స్ అని చెప్పాం కదా, గేమ్స్ అన్నీ పిల్లలు ఆడేశారు. ఈ గేమ్స్ని మేము యాక్చువల్గా ముందు నుంచి ప్లాన్ చేసుకోలేదు. కోవిడ్ ఉండడం వల్ల మళ్ళీ పేరెంట్స్ అందరూ బయటికి రావడం కానీ, పిల్లల్ని పంపించడం కానీ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతారేమో అని. బట్ పిల్లలు ఏంటంటే మా ఇంటి పక్కన అటు పక్కన ఇటు పక్కన ఉండేవాళ్ళు అవడంతో వాళ్ళందరూ వచ్చి, అక్క ఏం చేయరా మీరు ఈసారి గేమ్స్ ఆడొద్దా, అది ఆడొద్దా అని మమ్మల్ని మేము సైలెంట్గా ఉన్నా కానీ మమ్మల్ని మోటివేట్ చేసి, అయ్యో పిల్లలు కదా ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించేలాగా మమ్మల్ని క్వశ్చన్ చేశారు. సో వాళ్ళు క్వశ్చన్ చేశారు కదా అని అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి మేము చిన్న చిన్న ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ తీసుకొచ్చి వాళ్ళ గేమ్స్ రెడీ చేసుకొని లిస్ట్ అవుట్ చేసి ఆ గిఫ్ట్స్ని ర్యాప్ చేసి అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి పిల్లలతో గేమ్స్ ఆడించాం. కొన్ని అయితే మేమేం అరేంజ్ చేసుకోలేదు. అంటే మ్యూజికల్ చైర్స్ కానీ, డాగ్ అండ్ ద బోన్ గేమ్ కానీ ఇలాంటి వాటికి మేమేం అరేంజ్ చేసుకోలేదు. పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు పిల్లలతో పాటు ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తా, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తా ముందుకు వచ్చి చిన్న చిన్న ఐటమ్స్ అన్నిటిని అందించి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎనీహౌ అంటే హ్యాపీ న్యూ ఇయర్ని లాస్ట్ ఇయర్ అంత గ్రాండ్గా కాకపోయినా ఫైనల్లీ మేము హ్యాపీగా టైం పాస్ చేసాము. మా పిల్లలు ఆడుతుంటే చూసి ఎంజాయ్ చేయగలిగాము. మాకు ఫస్ట్ ఈవినింగ్ని అంటే January 1st ఈవినింగ్ని మేము బాగా స్పెండ్ చేసాము అనే ఫీల్తో పేరెంట్స్ పిల్లలు అందరూ హ్యాపీగా లోపలికి వెళ్ళారు. మాకు అందరికీ హ్యాపీగా అనిపించడంతో మేము ఇంకా డబుల్ ఎంతూసియాస్టిక్గా ఇయర్ని హిట్ చేయాలనుకుంటున్నాము. అంటే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ వచ్చిందో అంతకి డబుల్ హ్యాపీనెస్ మాకు వచ్చింది. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఇంటి చుట్టూతా ఉంటే సరదాగా చిన్న చిన్న గేమ్స్ పెట్టి ఆడిస్తూ ఉండండి. మనం ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు. ఒక 100-200లో కూడా మన వాళ్ళకి క్రేయాన్స్, స్కెచ్ పెన్స్, పెన్సిల్స్ సంథింగ్ ఏదో ఒకటి మనం గిఫ్ట్ కింద క్రియేట్ చేసి వాళ్ళు ప్రైజ్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇచ్చింది చిన్నదైనా దే ఫీల్ హ్యాపీ. ఓ 10 మంది పిల్లలు, 5గురు ఏదో ఒక గేమ్ ఆడిస్తూ ఉంటే దే ఫీల్ యాక్టివ్, దే ఫీల్ ఎలైవ్. వాళ్ళు ఆడుతూ ఉండి వాళ్ళతో పాటు మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వీ ఆర్ ఆల్సో ఫీల్ ఎలైవ్. సో అందరూ హ్యాపీగా ఈ న్యూ ఇయర్ 2021ని సెలబ్రేట్ చేసుకొని మంచి స్పిరిట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ కాబట్టి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.